ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ తొలి పూర్తిస్థాయి బడ్జెట్లో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం లభించింది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం 44,527 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ఎన్ మారీ విల్సన్ ప్రకటించారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం పెరుంతలైవర్ కామరాజన్ మోడల్ స్కూల్స్ పేరుతో ఆధునిక రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఇక విద్యతో పాటు భోజనం, వసతి, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలను కూడా ఉచితంగా అందించనున్నారు. ఈ పథకానికి మౌలిక వసతుల అభివృద్ధి కోసం 125 కోట్లు కేటాయించారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాల మెరుగుదలకు సూపర్ క్లీన్, సూపర్ క్యాంపస్ పథకం కింద 129 కోట్లు కేటాయించారు. ఇక తొలి దశలో 10,000 ప్రభుత్వ పాఠశాలల్లో దీన్ని అమలు చేయనున్నారు. ఉన్నత విద్య అభ్యసించే వాళ్లకు వెట్రి ల్యాప్టాప్ పథకం కింద ల్యాప్టాప్లు పంపిణీ చేసేందుకు 2,000 కోట్లు కేటాయించారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే అవగాహన కార్యక్రమాలకు 7 కోట్లు కేటాయించారు. ఇక సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే పథకానికి 560 కోట్లు కేటాయించింది. పెళ్లి రోజు వధువుకు 8 గ్రాముల బంగారు నాణెం, పట్టు చీర అందించే పథకానికి 812 కోట్లు ప్రతిపాదించింది. ఇక రాష్ట్ర అప్పులు గత 5 ఏళ్లలో రెట్టింపు అయ్యాయని మంత్రి తెలిపారు. అదనంగా 16,000 కోట్లు ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.